వరకు భారతదేశంలో ఎన్ని రామ్సర్ సైట్లను గుర్తించారు? ఈ గుర్తించిన రామ్సర్ సైట్లలో ఎన్ని ఆక్స్ఫోర్డ్ సర్కులు ఉన్నాయి? మొట్టమొదటి రామ్సర్ సైట్ ఏంది? రీసెంట్గా ఎన్ని రామ్సర్ సైట్లను గుర్తించారు? ఇప్పటి వరకు మాంటెక్స్ రికార్డులో చేరిన రామ్సర్ సైట్లు ఎన్ని ఉన్నాయి? వీటికి సంబంధించిన పూర్తి సమాచారం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో వెల్కమ్ టు T1 అకాడమీ. నేను మీ ఆజాద్. మనం నిన్నటి క్లాస్లో రామ్సర్ సైట్లు అంటే ఏమిటి, ఈ రామ్సర్ సైట్లను ఎవరు గుర్తిస్తారు, అసలు ఈ రామ్సర్ సైట్లను గుర్తించడం కోసం వేటిని ప్రాతిపదికగా తీసుకుంటారు, వీటికి సంబంధించిన సమాచారం గురించి మనం నిన్నటి క్లాసులో తెలుసుకున్నాం. ఈరోజు క్లాసు విషయానికి వచ్చేసరికి ఇప్పటి వరకు భారతదేశంలో ఎన్ని రామ్సర్ సైట్లను గుర్తించారు, ఈ గుర్తించిన రామ్సర్ సైట్లలో ఎన్ని ఆక్స్ఫోర్డ్ సరస్సులు ఉన్నాయి, మొట్టమొదటి రామ్సర్ సైట్ ఏంది, రీసెంట్గా ఎన్ని రామ్సర్ సైట్లను గుర్తించారు, ఇప్పటి వరకు మాంటెక్స్ రికార్డులో చేరిన రామ్సర్ సైట్లు ఎన్ని ఉన్నాయి, వీటికి సంబంధించిన పూర్తి సమాచారం గురించి మనం వీడియోలో తెలుసుకుందాం. భారతదేశంలో ఇప్పటి వరకు ఎన్ని రామ్సర్ సైట్లను గుర్తించారంటే 100 రామ్సర్ సైట్లను గుర్తించారు. మరి మొట్టమొదటి రామ్సర్ సైట్ ఏంటి అంటే చిల్కా సరస్సు లేదా చిల్కా సరస్సు. ఈ చిల్కా సరస్సు ఎక్కడ ఉంది అంటే ఒడిస్సాలో ఉంది. దీనితో పాటు మరో పక్షి సంరక్షణ కేంద్రాన్ని కూడా రామ్సర్ సైట్గా గుర్తించారు. ఏంటిదంటే అది కేవలాదేవ్ లేదా కిలాడియో లేదా భరత్పూర్. అంటే రెండింటిని కూడా ఒకేసారి గుర్తించారనమాట. దానిలో మొదటిది ఈ చిల్కా సరస్సు ఎక్కడ ఉన్నది, ఒడిస్సా రాష్ట్రంలో ఉంది. మరి ఇంతకీ ఈ రామ్సర్ సైట్లను ఏ సంవత్సరంలో గుర్తించారు? ఏ సంవత్సరంలో గుర్తించారంటే 1981లో గుర్తించారు. మరి మన భారతదేశం ఈ రామ్సర్ ఒప్పందంలో ఎప్పుడు చేరిందంటే 1981లోనే చేరింది. మరి రీసెంట్గా 2026లో ఎన్ని రామ్సర్ సైట్లను గుర్తించారు మన భారతదేశం నుండి అంటే 4ని గుర్తించారు. ఈ 4లో 97వది ఏంటిదంటే పాట్నా సంరక్షణ కేంద్రం, 98 వచ్చేసి చెరిదండి, 99 వచ్చేసి షేకాజీల్, 100వ రామ్సర్ సైట్ వచ్చేసి జయప్రకాష్ నారాయణ. మరి ఈ పాట్నా సంరక్షణ కేంద్రం ఎక్కడుంది అంటే ఉత్తరప్రదేశ్లో ఉంది. మరి చెరిదండి సంరక్షణ కేంద్రం ఎక్కడుంది? గుజరాత్లో ఉంది. మరి షేకాజీల్ సంరక్షణ కేంద్రం ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్లో ఉంది. మరి జయప్రకాష్ నారాయణ సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? ఉత్తరప్రదేశ్లో ఉంది. మరి భారతదేశంలో అతిపెద్ద రామ్సర్ సైట్ ఏంటి అంటే సుందర్బన్. ఎక్కడున్నది ఇది? పశ్చిమ బెంగాల్లో ఉంది. మరి అతి చిన్న రామ్సర్ సైట్ ఏంటి అంటే రేణుకా సరస్సు. ఎక్కడ ఉన్నది? హిమాచల్ ప్రదేశ్లో ఉన్నది. అంటే రామ్సర్ సైట్ అంటే చిత్తడినేల ప్రాంతం అని. మరి అతి ఎత్తైన చిత్తడినేల ప్రాంతం ఏంటి అంటే సోమోరోరి. మరి ఇది ఎక్కడుందంటే లడఖ్లో ఉంది. మరి ఇప్పటి వరకు భారతదేశంలో 100 రామ్సర్ సైట్లను గుర్తించాం. మరి ఈ 100 రామ్సర్ సైట్లలో ఎన్ని ఆక్స్ఫోర్డ్ సరస్సులు ఉన్నాయి? ఎన్ని ఆక్స్ఫోర్డ్ సరస్సులు ఉన్నాయనే విషయాన్ని మనం ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాలంటే రీసెంట్గా 100వ రామ్సర్ సైట్ ఏదంటే జయప్రకాష్ నారాయణ పక్షి సంరక్షణ కేంద్రం లేదా సురహతాల్ సరస్సు అని చెప్పుకున్నాం. ఈ సురహతాల్ సరస్సు అనేది ఆక్స్ఫోర్డ్ సరస్సు అన్నమాట. మరి ఇంతకీ ఆక్స్ఫోర్డ్ సరస్సు అంటే ఏంటి అంటే నది ప్రవహించే క్రమంలో వంకర్లు తిరుగుతూ ప్రవహిస్తుంది. కాలక్రమేణా ఏమవుతుందంటే ఆ నది ప్రవాహం ఏదైతే ప్రధాన నది ఉందో ఆ ప్రధాన నది నుండి సపరేట్ అయిపోతుంది. ఉదాహరణకి నది ఇలా ప్రవహిస్తుంది, అప్పుడప్పుడు ఏంటంటే ఇట్లా నది వంకరలు తిరుగుతూ ఇట్లా ప్రవహిస్తుంది. ఇలా ప్రవహించే క్రమంలో ఏమవుతుందంటే కాలక్రమేణా ఏమవుతుందంటే ఈ ప్రధాన నది ఏదైతే ఉందో దీని నుండి ఒక భాగం ఇటు ఇడిపోతుంది. ఇలా ఇడిపోయి ఇక్కడ ఒక యు ఆకారపు సరస్సులాగా ఏర్పడుతుంది. ఇలా ప్రధాన నది భాగం నుండి ఇడిపోయి సపరేట్గా యు ఆకారంలో ఏర్పడే ఏదైతే సరస్సు ఉంటుందో ఆ సరస్సునే మనం ఆక్స్ఫోర్డ్ సరస్సు అంటారు. మరి దీనికి ఆక్స్ఫోర్డ్ సరస్సు అనే పేరు ఎలా వచ్చిందంటే పూర్వకాలంలో ఎద్దుల మెడలకు కాడేసేటోళ్ళు. ఈ కాడని ఇంగ్లీష్లో ఏమనేటోళ్ళు అంటే ఆక్స్బౌ అనేటోళ్ళు. ఈ నది కూడా సపరేట్ అయిన తర్వాత ఈ నది వచ్చేసి యు ఆకారంలో ఉండేది, అంటే కాడే ఆకారంలో ఉండేది. అందువల్ల దీనిని ఆక్స్బౌ సరస్సు అన్నారు. ఇప్పుడున్న కాంపిటీషన్లో కేవలం భారతదేశంలో మొత్తం ఎన్ని రామ్సర్ సైట్లను గుర్తించారు అని తెలుసుకుంటే సరిపోదండి. దానితో పాటు మొదటిది ఏంటో తెలుసుకోవాలి, పెద్దదేదో తెలుసుకోవాలి, చిన్నదేదో తెలుసుకోవాలి, ఎత్తైనది ఏదో తెలుసుకోవాలి, చివరిగా గుర్తించిన 4 ఏంటో తెలుసుకోవాలి. జనరల్గా ఇవన్నీ కూడా కామన్గా ఎవరైనా కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులు అందరూ తెలుసుకుంటారు. కానీ ఇక్కడ మనం ఎక్స్ట్రాగా ఏం తెలుసుకోవాలంటే
భారతదేశంలో ఇప్పటివరకు గుర్తించబడిన రామ్సర్ సైట్లలో మొత్తం ఎన్ని ఆక్స్బో సరస్సులు ఉన్నాయనేది తెలుసుకోవాలి. ఇప్పటివరకు గుర్తించబడిన రామ్సర్ సైట్లలో మొత్తం ఎన్ని ఆక్స్బో సరస్సులు ఉన్నాయి అంటే 10 ఉన్నాయి. ఈ విషయాన్ని మనం ఇప్పుడు ఎందుకు తెలుసుకోవాలంటే రీసెంట్గా గుర్తించబడిన 100వ రామ్సర్ సైటు ఆక్స్బో సరస్సు అన్నమాట. కాబట్టి ఎగ్జామినర్ రేపు అడగొచ్చు ఇప్పటివరకు గుర్తించబడిన రామ్సర్ సైట్లలో మొత్తం ఎన్ని ఆక్స్బో సరస్సులు ఉన్నాయని చెప్పేసి. జనరల్గా మీరు చెప్తారు మొట్టమొదటిది ఏంటి అంటే 100వది ఏంటంటే చెప్తారు. కానీ ఈ ఆక్స్బో సరస్సులు ఇప్పటివరకు గుర్తించబడిన ఆక్స్బో సరస్సులు ఏంటి అని చెప్తే అక్కడే స్ట్రక్ అయిపోతారు. కాబట్టి ఈ విషయాన్ని కూడా మీకు తెలియాలి. మరి ఇప్పటివరకు గుర్తించబడిన రామ్సర్ సైట్లలో మొత్తం ఆక్స్బో సరస్సులు ఎన్ని ఉన్నాయంటే 10 ఉన్నాయి. మరి ఈ 10లో ఏమన్నా 4 వచ్చి మరి కింది వాటిలో ఆక్స్బో సరస్సులు ఏంటి అని అడిగే అవకాశం ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఈ 10 అంటే కూడా మీకు తెలియాలి. మొట్టమొదటిది వచ్చేసి దీపోర్ బిల్. ఇది ఏ స్టేట్లో ఉందంటే అస్సాంలో ఉంది. రేపు ఎగ్జాంపుల్ చాలా సింపుల్గా అడుగుతారండి క్వశ్చన్. ఏమని అంటే భారతదేశంలో గుర్తించబడిన రామ్సర్ సైట్లలో మొట్టమొదటి ఆక్స్బో సరస్సు ఏంటని అడుగుతాడు. అప్పుడు మీరు ఆన్సర్ ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? జనరల్గా రామ్సర్ సైట్ అనేసరికి మొట్టమొదటి అనేసరికి అందరు చిలికా పెడతారు. కానీ అక్కడ మిమ్మల్ని అడిగింది మొట్టమొదటిగా గుర్తించబడిన రామ్సర్ సైట్ కాదండి. భారతదేశంలో గుర్తించబడిన రామ్సర్ సైట్లలో మొట్టమొదటి ఆక్స్బో సరస్సు ఏందని. అంటే ఇట్లాంటి విషయాలు కూడా మీకు తెలిసి ఉండాలి. ఇలా తెలుసుకున్నప్పుడే మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ ఆన్సర్ చేయగలుగుతారు. అలా కాకుండా కేవలం మొట్టమొదటి రామ్సర్ సైట్ ఏంటి, పెద్దదేది, చిన్నదేది, ఎత్తైనదేది ఇలా కాదండి తెలుసుకోవాల్సింది. సబ్జెక్టు చాలా లోతుగా విశ్లేషించాలి. అలా విశ్లేషించినప్పుడే మనం ఒక మార్క్ సాధించడానికి అవకాశం ఉంది. ఇప్పుడు భారతదేశంలో మొత్తం ఎన్ని రామ్సర్ సైట్లను గుర్తించారు? 100 రామ్సర్ సైట్లను గుర్తించారు. ఈ 100 రామ్సర్ సైట్లలో మొత్తం ఆక్స్బో సరస్సులన్నీ 10 ఉన్నాయి. ఈ 10లో మొట్టమొదటి ఆక్స్బో సరస్సు ఏంటి అంటే ఈ దీపోర్ బిల్ అనే ఆక్స్బో సరస్సు. మరి దీపోర్ బిల్ అనే ఆక్స్బో సరస్సు ఎక్కడుందంటే అస్సాంలో ఉన్నది. కేవలం భారతదేశంలో గుర్తించబడిన మొట్టమొదటి రామ్సర్ సైట్ ఏదని, లేకపోతే భారతదేశంలో ఉన్న అతిపెద్ద రామ్సర్ సైట్ ఏందని, అంటే రామ్సర్ సైట్ అంటే చిత్తడి నేల ఏదని, ఇవి మాత్రమే తెలుసుకుంటే సరిపోదండి. దీనితో పాటు ఏం తెలుసుకోవాలంటే భారతదేశంలో గుర్తించబడిన రామ్సర్ సైట్లు ఏవైతే ఉన్నాయో ఈ రామ్సర్ సైట్లలో మాంట్రిక్స్ రికార్డులో ఉన్న రామ్సర్ సైట్ లేదని రేపు క్వశ్చన్ చాలా సింపుల్గా అడుగుతాడు. మీరు ఏం ఆన్సర్ చేస్తారు చెప్పండి? మీకు తెలుసు మొట్టమొదటి రామ్సర్ సైట్ ఏదని, రీసెంట్గా గుర్తించిన రామ్సర్ సైట్లు ఏంటని తెలుసు. కానీ మాంట్రిక్స్ రికార్డులో చేరిన రామ్సర్ సైట్లు అంటే మీరు ఏం చేస్తారు? కాబట్టి అవి కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పటివరకు భారతదేశంలో గుర్తించబడిన రామ్సర్ సైట్లలో మాంట్రిక్స్ రికార్డులో చేరిన రామ్సర్ సైట్ ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి. 3 ఉన్నాయి. కానీ ఈ 3లో ఒకటి తొలగించబడింది. ప్రస్తుతానికి అంటే జూన్ 9, 2026 నాటికి మాంట్రిక్స్ రికార్డులో ఉన్న రామ్సర్ సైట్లు ఎన్ని ఉన్నాయంటే భారతదేశం నుండి కేవలం 2 మాత్రమే ఉన్నాయి. ఈ 2 ఏంటి అంటే ఒకటి కేవలాదేవ్, 2 లోక్తక్ సరస్సు. కేవలాదేవ్ అనేది పక్షి సంరక్షణ కేంద్రం అండి, లోక్తక్ అనే సరస్సు. మరి ఈ కేవలాదేవ్ పక్షి సంరక్షణ కేంద్రం ఎక్కడుంది అంటే రాజస్థాన్లో ఉంది. మరి ఈ లోక్తక్ సరస్సు ఎక్కడుంది అంటే మణిపూర్లో ఉంది. ఈ 2 కూడా ప్రస్తుతం మాంట్రిక్స్ రికార్డులో ఉన్నాయి. మరి తొలగించబడిన ఆ చిత్తడి నేల ఏంటి? మాంట్రిక్స్ రికార్డు నుండి తొలగించబడిన ఆ చిత్తడి నేల ఏంటి? ఆ రామ్సర్ సైట్ ఏంటంటే చిల్కా సరస్సు. ఈ చిల్కా సరస్సు ఎక్కడుందంటే ఒడిశాలో ఉంది. ఈ 3 కూడా మీరు తెలుసుకుంటారు. కానీ ఈ 3లో నుండి ఒక క్వశ్చన్ చాలా గమ్మత్తుగా వేస్తాడు ఎగ్జామినర్. ఎలా వేస్తాడంటే ఇప్పటి వరకు గుర్తించబడిన రామ్సర్ సైట్లలో మాంట్రిక్స్ రికార్డులోకి చేరిన మొట్టమొదటి రామ్సర్ సైట్ ఏదని అంటాడు. మీరు ఏం చెప్తారు అప్పుడు ఆన్సరు? మనం ఏమనుకుంటామంటే మొట్టమొదటి రామ్సర్ సైట్ చిలకా సరస్సు కదా అని చెప్పేసి చిలకా సరస్సు ఆప్షన్లో ఉంటుంది. ఫస్ట్ ఆప్షనే ఈ చిలకా సరస్సు ఉంటుంది. మనం దీనినే టిక్ చేస్తాం. కానీ రాంగ్. ఎందుకంటే భారతదేశం నుండి గుర్తించబడిన మొట్టమొదటి రామ్సర్ సైట్ వచ్చేసి చిలికా సరస్సు. కానీ మాంట్రిక్స్ రికార్డులో చేరిన మొట్టమొదటి రామ్సర్ సైట్ వచ్చేసి కేవలాదేవ్ రామ్సర్ సైట్ అనమాట. అంటే కేవలాదేవ్ పక్షి సంరక్షణ కేంద్రం మొట్టమొదటిసారిగా మాంట్రిక్స్ రికార్డులోకి చేరింది. మరి అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఈ చిత్తడి నేలలను రామ్సర్ సైట్లుగా గుర్తించడం వల్ల అసలు కలిగే ప్రయోజనాలు ఏంటి? అసలు ఈ చిత్తడి నేలను రామ్సర్ సైట్లుగా ఎందుకు గుర్తించాలంటే దీనికి 5 కారణాలు మనం చెప్పుకోవచ్చు. ఏంటి అంటే ఏదైతే చిత్తడి నేల ఉంటుందో ఆ చిత్తడి నేలను రామ్సర్ సైట్గా గుర్తించడం వల్ల ఏమవుతుందంటే
పర్యావరణ సమతుల్యత జరుగుతుంది. 2 వచ్చేసి వాతావరణ మార్పుల నివారణ జరుగుతుంది. 3 వచ్చేసి వరదల నుండి మరియు ప్రకృతి విపత్తుల నుండి రక్షణ కల్పిస్తుంది. 4 వచ్చేసి భూగర్భ జలాల పెంపు చేస్తుంది. దానితో పాటు ఉచితంగా నీటి శుద్ధీకరణ జరుగుతుంది. 5 వచ్చేసి జీవ వైవిధ్యాన్ని రక్షిస్తుంది. అంటే ఒక చిత్తడి నేల ప్రాంతాన్ని రామ్సర్ సైట్గా గుర్తించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే 1 పర్యావరణ సమతుల్యత జరుగుతుంది, 2 వాతావరణ మార్పుల నివారణ జరుగుతుంది, 3 వరదల నుండి ప్రకృతి విపత్తుల నుండి రక్షణ జరుగుతుంది, 4 భూగర్భ జలాలు పెరుగుతాయి మరియు ఉచితంగా నీటి శుద్ధీకరణ జరుగుతుంది, 5 వచ్చేసి జీవ వైవిధ్యాన్ని రక్షిస్తుంది. మరి పర్యావరణ సమతుల్యత ఎలా జరుగుతుందంటే ఏదైనా ఒక చిత్తడి నేల ప్రాంతాన్ని రామ్సర్ సైట్గా గుర్తించడం అంటే అక్కడికి జనాభాను వెళ్లకుండా చేయడం కాదండి. అంటే సామాన్య ప్రజలను అక్కడ వెళ్లకుండా చేయడం కాదండి, అక్కడికి వెళ్ళి అక్కడ వ్యవసాయం కానీ లేకపోతే దాన్ని పర్యాటక ప్రాంతంగా చేసి అక్కడ ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు అనమాట. అంటే తమ జీవనోపాధి కోసం అక్కడ కార్యకలాపాలు అయితే చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మీరు ఏవైతే కార్యకలాపాలు చేస్తున్నారో ఆ కార్యకలాపాలు అనేది పర్యావరణాన్ని దెబ్బతీయకుండా చూసుకోవాలి. పర్యావరణాన్ని దెబ్బతినకుండా మీ యొక్క కార్యకలాపాలు చేసుకుంటే అప్పుడు ఈ పర్యావరణ సమతుల్యత అనేది జరిగిపోతుంది అన్నమాట. మరి వాతావరణ మార్పుల నివారణ ఎలా జరుగుతుందంటే ఈ చిత్తడి నేలలు ఏవైతే ఉన్నాయో ఈ చిత్తడి నేలలు వాతావరణంలో విడుదలయ్యే కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో ఆ కార్బన్ డైఆక్సైడ్ను అత్యధికంగా గ్రహించేది ఈ చిత్తడి నేలలే. ఈ చిత్తడి నేలలు అత్యధికంగా కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించిన తర్వాత ఏమవుతుందంటే గ్లోబల్ వార్మింగ్ అనేది తగ్గిపోతుంది. అంటే భూమి వేడెక్కడం అనేది తగ్గిపోతుంది. అంటే గ్లోబల్ వార్మింగ్ను తగ్గించడంలో సహాయకారిగా ఉపయోగపడే ఈ చిత్తడి నేలలు. కాబట్టి ఈ చిత్తడి నేలను రక్షించాలనే ఉద్దేశంతో ఈ చిత్తడి నేలలను ఏం చేస్తాయంటే రామ్సర్ సైట్గా గుర్తిస్తాయన్నమాట. దానివల్ల దాని ఉపయోగం ఆ రామ్సర్ సైట్గా గుర్తించడం వల్ల ఉపయోగం ఏంటంటే ఇది. మరి వరదల నుండి ప్రకృతి విపత్తుల నుండి మనకి రక్షణ ఎట్లా వస్తుందంటే ఉదాహరణకి భారీ వరదలు కానీ లేకపోతే వర్షాలు కానీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ చిత్తడి నేలలు అనేది ఒక స్పాంజ్ లాగా పనిచేస్తాయి అన్నమాట. బాగా వరదలు వచ్చినప్పుడు ఈ చిత్తడి నేలలు ఏవైతే ఉంటాయో ఆ వాటర్ మొత్తాన్ని కూడా ఇవి అబ్జర్వ్ చేసుకుంటాయి, అంటే నిల్వ చేసుకొని ఎక్కడైతే ముంపు నగరాలు కానీ గ్రామాలు కానీ ఉంటాయో ఆ ముంపు గ్రామాలకు నగరాలకు వెళ్లకుండా ఇవే శోషించుకుంటాయి అన్నమాట. ఇవే నిల్వ చేసుకొని అక్కడే హోల్డ్ చేసుకుంటాయి, అక్కడే పట్టుకుంటాయి. కాబట్టి ఇవి వరద నుండి మరియు ప్రకృతి విపత్తుల నుండి గ్రామాలను నగరాలను రక్షించడంలో ఈ చిత్తడి నేలలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. మరి ఉచిత నీటి శుద్ధీకరణ ఎలా జరుగుతుందంటే కొండ నుండి వాటర్ వస్తుంది, అది మురికి వాటరు. అలాగే నగరాల నుండి కూడా కాలుష్యంతో కూడిన వాటర్ వస్తుంది. ఈ 2 వాటర్లను ఈ చిత్తడి నేలలు ఏం చేస్తాయంటే అబ్జర్వ్ చేసుకుంటాయి. అంటే చిత్తడి నేలలో ఉన్న మట్టి మొక్కలు ఏం చేస్తాయంటే ఈ కొండల నుండి ఈ నగరాల్లోని కాలుష్యం నుండి ఏదైతే వాటర్ వస్తాయో మురికి వాటరు కలుషితమైన వాటర్ ఏదైతే వస్తాయో ఆ వాటర్ని ఆ మట్టి ఆ మొక్కలు శోషించుకొని అందులో ఉన్న విష పదార్థాలు కానీ విష రసాయనాలు కానీ ఏవైతే ఉంటాయో వాటిని అబ్జర్వ్ చేసుకొని మంచినీటిని పంపించేస్తారు అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే అందులో ఉన్న వాటర్ అక్కడ ఇంకిపోయి అక్కడ భూగర్భ జలాలు అనేవి పెరిగిపోతాయి. మరి జీవ వైవిధ్యాన్ని ఎలా రక్షిస్తుంది అంటే ప్రపంచంలో ఉన్నటువంటి జీవజాతులు ఏవైతే ఉన్నాయో ఆ జీవజాతులన్నీ కూడా 40%, కనీసం 40% ఈ చిత్తడి నేలలోనే ఆవాసం అయితే కొనసాగిస్తున్నాయి. మరి ఇంతకు రామ్సర్ సభ్య దేశాల ఒప్పంద సమావేశాలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి? అంటే 3 సంవత్సరాలకు ఒకసారి రామ్సర్ ఒప్పంద సభ్య దేశాల సమావేశం అయితే జరుగుతుంది. మరి భారతదేశంలో గుర్తించబడిన మొట్టమొదటి రామ్సర్ సైట్ ఏంటంటే మీరు చెప్తారు ఏమని? చిల్కా సరస్సు అని. అదేవిధంగా అతిపెద్దది ఏదన్నా చెప్తారు, అతి చిన్నది ఏదన్నా చెప్తారు. కానీ భారతదేశంలో గుర్తించబడిన మొట్టమొదటి మానవ నిర్మిత జలాశయం అంటే చిత్తడి నేల ఏదని చెప్తే ఏం చెప్తారు? అడగడానికి అవకాశం ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. ఏంటి అది అంటే కేవలాదేవ్. ఇలా మన సూపర్లేటివ్ ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఆ సూపర్లేటివ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.